బ్రేకింగ్లో చూస్తున్నాం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేటి నుంచి రెండో విడత విచారణ జరుగుతుంది. 2 రోజుల పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ కొనసాగిస్తారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, అరికెపూడి గాంధీ, డాక్టర్ సంజయ్ను విచారణకు హాజరు కావాలని స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపించింది. ఈ నలుగురిపై అనర్హత వేటు వేయాలని పిటిషన్లు వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, కేపీ వివేకానందన్ కూడా విచారణకు హాజరు కావాలని స్పీకర్ ఆఫీస్ కోరింది. నేటి నుంచి 2 రోజుల పాటు ఈ విచారణ కొనసాగించనున్న స్పీకర్ మళ్లీ ఈ నెల 12, 13 తేదీల్లో వీరిని క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేటి నుంచి రెండో విడత విచారణ జరగనుంది. బ్రేకింగ్లో చూస్తున్నాం. 2 రోజుల పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ కొనసాగించనున్నారు. మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ఇవాళ నుంచి 2 రోజుల పాటు విచారణ జరుగుతుంది అంటున్నారు. అండ్ ఆల్రెడీ పిటిషన్ వేసినటువంటి వారిని కూడా విచారిస్తారు అని చెప్తూ ఉన్నారు. రాజు, వినబడుతోందా? రైట్. ప్రధానంగా ఇప్పటికే బీఆర్ఎస్ లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి సంబంధించి స్పీకర్ కోర్టులో ఈ యొక్క విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు 4 ఎమ్మెల్యేల విచారణ జరిగింది. అటు పటాన్ చెరువు ఎమ్మెల్యేతో పాటుగానే అటు చేవెళ్ళ ఎమ్మెల్యే, మరో 2 ఎమ్మెల్యేల విచారణ కూడా జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. తాజాగా 2వ విడత పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ ఇవాళ స్పీకర్ ఆధ్వర్యంలో జరగబోతా ఉంది. అసెంబ్లీ ఆవరణలో కూడా పలు మీడియాకు కూడా ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఇవాళ రేపు 2 రోజుల పాటు 4 ఎమ్మెల్యేల విచారణ కూడా జరగబోతా ఉంది. ప్రధానంగా అటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో పాటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా ఇవాళ హాజరై స్పీకర్ అడిగేటటువంటి ప్రశ్నలకు వారు సమాధానం ఇవ్వబోతా ఉన్నారు. వారు పార్టీ ఫిరాయింపు పైన వచ్చినటువంటి ఆరోపణల పైన కూడా వారు అఫిడవిట్ దాఖలు చేసేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. వారిపైన ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం కూడా వారి యొక్క వాదనలు, అంటే ప్రస్తుతం పార్టీ ఫిరాయించినటువంటి 4 ఎమ్మెల్యేలు ఇవాళ 2, సంజయ్ కుమార్ తో పాటు తెల్లం వెంకట్రావు 2 ఇవాళ విచారణ హాజరవుతారు. వారి యొక్క స్పీకర్ అడిగేటటువంటి ప్రశ్నలకు వారి యొక్క సమాధానాలు ఇస్తారు. రేపు అటు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు గానీ అరికపూడి గాంధీ కూడా రేపు హాజరై వారి యొక్క సమాధానాలు చెప్తారు. ఆ తర్వాత వారు అఫిడవిట్లు కూడా దాఖలు చేసేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. పార్టీ ఫిరాయింపు పైన వచ్చినటువంటి అభియోగాలకు సంబంధించి ఇప్పటికే విచారించేందుకు మరింత గడువు కావాలంటూ కూడా సుప్రీంకోర్టును స్పీకర్ కార్యదర్శి అసెంబ్లీ కార్యదర్శి కూడా కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరో 2 నెలల గడువు కూడా కోరినటువంటి నేపథ్యంలో కూడా ఈ యొక్క విచారణను వేగవంతం చేస్తూనే అటు సుప్రీంకోర్టులో మరింత గడువు కోరాలనేటువంటి భావనలో స్పీకర్ ఉన్నట్లు తెలుస్తా ఉంది. అందులో భాగంగానే ఇవాళ రేపు 2 రోజుల పాటు ఈ యొక్క విచారణ కొనసాగబోతా ఉంది. ఈ విచారణ అనంతరం కూడా మరోసారి ఈ 4 ఎమ్మెల్యేలను కూడా అంటే ఈ నెల 12వ తేదీన 13వ తేదీన మరోసారి ఈ 4 ఎమ్మెల్యేలను కూడా రెండోసారి వారి యొక్క పిటిషన్లు కూడా దాఖలు చేయాలంటూ కూడా కోరేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. మరోసారి విచారణకు కూడా పిలిచేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. వీరు దాఖలు చేసినటువంటి అఫిడవిట్లు ఏవైతే ఉంటాయి వాటి ఆధారంగా కూడా వారిపైన ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా వాదనలు వినిపించేటటువంటి అవకాశం ఉంటుంది. వారికి కూడా ఒక స్పెసిఫిక్ డేటును కేటాయించి ఆ రోజు స్పీకర్ ముందు వారి యొక్క న్యాయవాదులు కూడా వాదనలు వినిపించేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాజు.